ముకుందాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి నివాసం వద్ద మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కొల్లపూరి రాములమ్మ, వార్డులలో పోటీ చేసే వార్డు సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విచ్చేశారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తమపై ఆరోపణలు చేసిన వ్యక్తి మంచి వ్యక్తి కాదని, ఆ వ్యక్తికి ఓటు వేయవద్దని ఓటర్లకు తెలిపారు. ప్రశాంతమైన గ్రామంలో అల్లర్లు సృష్టిస్తున్న అలాంటి వ్యక్తిపై అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే రేషన్ బియ్యం దందా నడిపిస్తూ విద్యా సంస్థలలో కూడా అవినీతిమయం చేసి ప్రభుత్వాన్ని మోసం చేసి అదే తమ గ్రామంలో ఎంతో మందిని భయభ్రాంతులకు గురి చేసిందన్నారు. ఆ వ్యక్తికి ఓటు వేయవద్దని ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కొల్లపూరి రాములమ్మకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. మీటింగ్కి రాకుండా వాళ్ళు వేరే అభ్యర్థిని పెట్టుకొని మరి మా అభ్యర్థి మీద వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేయటం అనేది అది మేము అధికార పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. అందులో భాగంగా సరే మా ఫ్యాన్లు అయితే అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున రాములమ్మకి మేము పేరు సూచించాము. దానికి ఎమ్మెల్యే గారు కూడా రెస్పాండ్ అయ్యి సీనియర్ నాయకురాలిగా మరి తనకి సర్పంచ్ అభ్యర్థిగా సీటు కన్ఫర్మ్ చేయడం జరిగింది. నిన్న మీడియాలో కూడా మేడం గారు మాట్లాడి కొల్లపూరి రాములమ్మకి ఉంగరం గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరి మీడియాలో కూడా వచ్చింది. మరి మాపై నమ్మకంతో ఇచ్చినందుకు పద్మావతి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పుకునే క్యాండిడేటు నిన్న మీడియాలో మరి మాపై లోకల్లో ఉండి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మరి పనిచేసే వ్యక్తులం మేము. మాకు వేరే వ్యాపారాలు బిజినెస్ ఏం లేవు. మా మీద తప్పుడు ఆరోపణలు చేసి 2023లో మా ఊరు శివాలయ ప్రతిష్ట, బొడ్రాయి ప్రతిష్ట చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి 2 కమిటీలు వేసి వేరువేరు పార్టీలో 2 కమిటీలు వేసి మరి అన్యోన్యంగా అంత సజావుగా జరిగింది. లాస్ట్లో కొంత 2 బొడ్రాల వల్ల కొంత డిస్టర్బెన్స్ అవి 2 కమిటీల మధ్యలో కొంచెం వివాదాలు చోటు చేసుకున్నాయి. దాంట్లో భాగంగా ఆనాడు 2023 మే 14వ తారీఖు బొడ్రాయి ప్రతిష్ట చేయడం జరిగింది. 18వ తారీఖు వెంటనే అందరం కూర్చొని లెక్కలు చేసి వచ్చిన డబ్బులు ఎంత బ్యాలెన్స్ ఉందనేది అంత లెక్కలు చేయడం జరిగింది. ఆ రోజు అతను చూడకుండా కమిటీ వారందరికీ తెలుసు. ఆ రోజు కట్నాలకు సంబంధించి వచ్చిన డబ్బులని అయ్యగారికి ఇవ్వడం జరిగింది. లెక్క చేసి ఆ చిల్లర డబ్బులు కూడా అట్లే ఉన్నవి. ఆ లెక్క మొత్తం కమిటీ వారు అందరి దృష్టికి తీసుకెళ్ళినా అందరి ముందే లెక్క చూసినాము. అది కాకుండా మా మీద తప్పుడు ఆరోపణ చేసి అవి గాలి కొట్టకపోయినాయి. డబ్బులు ఎవరు మేము వేరే పార్టీకి పోయిన జడ్పీటీసీ ఎన్నికల్లో జడ్పీటీసీకి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఎం పార్టీకి వేయలేదు, ఈయన టీఆర్ఎస్ పార్టీకి వేయించిండు, 250 ఓట్లు 300 ఓట్లు వేయించిండని అనటం, నేను ఎవరికన్నా జడ్పీటీసీకి కారు గుర్తుకి వేయమన్నట్టుగా ఒక నిరూపణ చేయమనండి. దానికి నేను మాట అంటుండు. పైగా వేరు పార్టీలో అంటుండు. ఈయనకి అన్ని పార్టీలు ఈయన వైఎస్ఆర్సీపీ వస్తే అలాగ పోవాలి, బీజేపీ వస్తే అలాగ పోవాలి, మరి చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం వస్తే అలాగ పోవాలి. ఏ పార్టీ వచ్చినా ఆయన మనసులో ముందుగా అలాగ తోలే అలవాటు ఆయనలో ఉంది తప్ప, మేము అంతకుముందు టీడీపీలో ఉన్నాం, ఒక వార్డు మెంబర్ చేసిన, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వచ్చినాక ఎంపీటీసీ అయినా అప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఎప్పుడు పార్టీకి కట్టుబడే, ఉత్తమ్ సార్ కానీ పద్మావతి గారు కానీ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి మేము పనిచేస్తున్నాం. మేము ఎప్పుడు పార్టీలు మారలేదు. ఆయనలాగా అన్ని పార్టీలు ఆయన లెక్క మేము లేము. ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలి. ఓటమి భయం పట్టుకొని ఈ ప్రతి మనిషి మీద ఎమోషన్ ఫీల్ అయ్యి ఎలిగేషన్ చేసి తప్పుడు ఆరోపణలు మానుకోవాలి. దయచేసి మరి మన ముకుందాపురం గ్రామస్తులందరూ కూడా మంచి మనసుతోటి మరి మన కొల్లపూరి రాములమ్మ గారి ముకుందాపురం గ్రామ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకు, పోటీ చేస్తున్న మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి రాములమ్మ గారికి, మిగతా వార్డు మెంబర్లందరికీ నా ధన్యవాదాలు.
నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మా పైన ఆరోపణలు చేసినటువంటి వాటి మీద మేము వాటిని ఖండించడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అతను చేసిన ఆరోపణలు, అతని మీద ఏదో మర్డర్ కేసు జరిగిందని చెప్పేసి గోడలు ఎగరేసుకుంటూ చెప్తున్నాడు. ఆ రోజు జరిగిన పరిణామాలు నాకు విద్యుత్ షాక్ కొట్టడం జరిగింది. అక్కడ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, అక్కడే ఉన్నారు, వాడి మనసులే ఉన్నారు. ఆ రోజు నేనేదో డిమోరల్ అయిపోయి నా మీద సానుభూతి లేక నేను సానుభూతి పొందటానికని చేసి నేను ప్రచారం చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా చేస్తున్నారు. అక్కడ ఉన్న సాక్షులు, ప్రత్యక్ష సాక్షుల సమక్షంలోనే చూసినారు అందరూ. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ ఎంతో ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నది. అక్కడున్న వ్యక్తులు 100 కాల్కి ఫోన్ చేసినారు నాకు యాక్సిడెంట్ జరగగానే. అట్టి విషయం మీదనే వెంటనే స్పందించి పోలీసు వారు రావడం జరిగింది, అంబులెన్స్ రావడం జరిగింది 100 నెంబర్ చేయగానే. ఇప్పుడు జిల్లాలు ఏర్పడిన తర్వాత కమ్యూనికేషన్ దగ్గరగా ఉండి వితిన్ 1 అవర్లో, గంటన్నరలో మనకు జిల్లా హెడ్ క్వార్టర్ 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున పోలీస్ జాగిలాలు కూడా వచ్చినాయి. ఎందుకంటే అక్కడ ఆ మర్డర్ కేసు అనేది అటెంప్ట్ మర్డర్ కేసు కూడా తేడా ఉన్నటువంటి నాయకుడు అతను. 1 అవర్లోనే ఆ జాగిలాలు వచ్చినాయి. అది అక్కడ అటెంప్ట్ చేయటం, దాని చుట్టూ కారం చల్లటం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అనుమానాస్పద కేసు కాబట్టి వాళ్ళు పోలీసు జాగిలాలు కూడా రావడం జరిగింది. అందరూ గమనించి, ప్రజలందరూ గమనించినారు. దాన్ని నేనేదో సానుభూతి పొందటానికని చెప్తున్నారు. నేను సానుభూతి పొందడానికి నేను గత 2006లోనే సర్పంచ్, 2001 నుంచి రాజకీయ జీవితం ప్రారంభించాను. విద్యా కమిటీ చైర్మన్ చేసినాను, వార్డు మెంబర్లు చేసినాను, సర్పంచ్ని చేసినాను. నాకన్నా ముందు వాళ్ళు ఎంపీటీసీని చేపించిన, నాకన్నా ముందు తర్వాత సర్పంచ్ని చేపించినాం, మళ్ళీ ఎంపీటీసీని గెలిపించినాం. వీటన్నిటి వ్యక్తులు కూడా ఇప్పుడు వారి చుట్టూ తిరుగుతున్నారు. నా విజ్ఞత ఏందో తెలుసు. నా మీద ఓడిపోయిన వ్యక్తి అతను. నా మీద ఓడిపోయి గెలవలేక రకరకాల రూమర్లు వేస్తూ వెంట పెట్టుకుని సొమ్ముందన్న అహంకారంతో విస్తాలుగా మాట్లాడుతున్నాడు. నేను డిమోరల్ అయిపోవడానికి, నా మీద సానుభూతి పోవడానికి నేనేమన్నా ఇప్పుడు పోటీ చేస్తున్నానా? నా పిల్లాన్ని ఏమన్నా ప్రెసిడెంట్ చేస్తున్నానా? నేను ఉంచుకున్న దాన్ని ఏమన్నా ఉప సర్పంచ్ చేయాలని జరుగుతున్నానా? నాకేం సానుభూతి ఉంది? నేను ఇప్పుడు చెప్తూనే ఉన్నా, ఎప్పుడు కూడా నేను మళ్ళీ పోటీ చేయను. నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చారు ముకుందాపురం గ్రామ ప్రజలు. ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. ఆ రోజు నుంచి 2006 నుంచి కూడా ఇప్పటికి కూడా ప్రజాక్షేత్రంలో ఉంటున్నాను. ప్రజలకు ఉంటున్నాను అందుబాటులో. ఇద్దరం పోటీ చేసినాం గతంలో, ఇద్దరం ప్రత్యర్థులం. మేము మళ్ళీ ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన కాంచి కూడా మళ్ళీ కలిసి పనిచేస్తున్నాం. ఆ రోజు నుంచి నేను సర్పంచ్గా ఉన్నప్పుడు 470 పింఛన్లు ముకుందాపురం గ్రామస్తులకు ఇప్పించినాం. 800 కరువు పని కార్డులు ఇప్పించినాం. 450 దానికా రేషన్ కార్డులు ఇప్పించినాం. ప్రతి ఇంటికి లబ్ధి పొందేటప్పుడుగా ఒంటరి మహిళలకు కూడా మేము పింఛన్లు ఇప్పించగలిగినాం. ప్రతి సమస్య ఏదొచ్చినా అందుబాటులో ఉండాలి. 25 సంవత్సరాల ఇక్కడే ఉంటున్నాం, మేము ఊళ్ళోనే ప్రజలను అంట పెట్టుకుని ఉంటున్నాం. నేను సానుభూతి పొందడం, నేను ఎన్నడన్నా సర్పంచ్ చేస్తున్నాను మళ్ళా ఎప్పుడు కూడా అనలేదు. ఎందుకంటే నా తర్వాత ఇంకొకరికి రావాలి. ముకుందాపురం గ్రామ ప్రజలు నా స్థాయికి నన్ను జనరల్ సీట్లో నన్ను గెలిపించినారు. వారికి ఇప్పటికీ వాళ్ళకి చేతులు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నా స్థాయి అది కాదు. వాని దాంట్లో నేను ఒక పైసంటూ కూడా లేని వ్యక్తిని. అట్లాంటిది వాడు కోట్లు గుమ్మరిచ్చినా కూడా నా మీద తట్టుకోలేక దుష్ప్రచారాలు చేస్తున్నాడు. ఇలాంటి ఆరోపణలు చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడైనా ప్రజాక్షేత్రంలో తెలుసుకున్నాం, ఇప్పుడు నీ మీద పోటీ చేసిన 3 సార్లు పోటీ చేసి, ఒకసారి నా మీద పోటీ చేసిన, ఒకసారి అతను బీసీ వ్యక్తిని పెట్టిండు, అప్పుడు ఓడించినాం. మళ్ళీ 2వసారి పెట్టే ముందు మా వ్యక్తి అతనికి సపోర్ట్ చేయడం వల్ల సానుభూతితోటి ఏదో మేము సానుభూతి అనేది 3 సార్లు నాగరెడ్డి సార్ అనేది వ్యక్తిలో కూడా నా మీద జరిగిన హత్యా ప్రయత్నం ఏ ఒక్క వ్యక్తి పేరు కూడా అందులో మెన్షన్ చేయలేదు. గుర్తు తెలియని వ్యక్తులు నా మీద హత్యా ప్రయత్నం చేసిన ఉన్నది. ఈ కంప్లైంట్ చేసిన కాపీలు ఈ ఒక్క పేరు కూడా, ఇందులో ఒక్కళ్ళ పేరు కూడా మెన్షన్ చేయలేదు. నేను ఎవరు చూడగానే మనం ఏమన్నా ఇదే కేసు, ఇది ఎఫ్ఐఆర్ మీ చేతికి కూడా ఇస్తాను. అది వారిని నేను చెప్పినట్టుగా ఒక 8 మంది 9 మంది పేర్లు చెప్తున్నారు. ఆ 9 మంది పేర్లు చెప్పే దాంట్లో కూడా వారి పోలీస్ విచారణలో భాగంగా వీరు ఒక కోదాడ ద్వారకా హోటల్ దగ్గర మీటింగ్ అయిపోతే ఆ మీటింగ్ లో అందులో ఉన్న వ్యక్తి ఒక వీడియో తీసి ఆ వీడియో ఫార్వర్డ్ చేసి వాళ్ళ పోలీసు వాళ్ళకి చూపెట్టడం వల్ల ఆ పోలీసు వారే వచ్చి వాటి పేర్లు తీసుకుపోయి మాట్లాడారు తప్ప వారిని ఎలాంటి అరెస్టులు చేయలేదు, ఇప్పటి వరకు ఏం చేయలేదు. అది వాళ్ళందరూ తెలుసు. ఇవన్నీ వారు చేసే ఓడిపోతామనే ఆ భయంతో మా పైన దుష్ప్రచారాలు చేస్తున్నారు. గుళ్ళ విషయంలో కానీ ఇంకా వేరే విషయాల్లో కానీ ఎంప్లాయీస్ యాక్షన్ మీద ఇదే ఎంప్లాయీస్ అడ్డం పెట్టుకుని 2006లో నా మీద కూడా దాడి చేసినారు. ఈ ఎంప్లాయీస్ ఎప్పుడు వాళ్ళు ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళే. 2013 ఎలక్షన్లు చేసిన వాళ్ళే, 2018 ఎలక్షన్లో ఆ ఎంప్లాయీస్ తోటే ఆయన గెలిచినాడు.
అప్పుడు కూడా ఆయన ఉంటున్నాడు. ఇప్పుడు ఏదో తిరుగుతున్నారని వాళ్ళ మీద బుర్రలు వాళ్ళని అడ్డం పెట్టుకుని చేస్తారని చెప్తున్నారు. అది ఏది మంచిగా ఏది చెడు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ అభివృద్ధిలో భాగంగా ముందుకు వస్తున్నారు. ఆ శివాలయానికి 60 లక్షలు 70 లక్షల రూపాయలు ఖర్చు చేసినారు. మిగతా స్కూల్ విషయంలో కానీ ఎవరైనా ఆపదలు ఉన్న వాళ్ళకి కానీ హాస్పిటల్లో ఉన్న బాధ్యతలకు కానీ చేస్తూ వాళ్ళు సహాయాలు చేస్తూ వాళ్ళకి ఎంప్లాయీస్ యూనియన్ తరఫున గ్రామం అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు తప్ప వీళ్ళ రాజకీయాల కోసం కాదు. రాజకీయ నాయకులు పోటీలు చేయకూడదా? పోలీస్ భార్యలు పోటీ చేయకూడదా? గతంలో సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ ఎవరు? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ కానిస్టేబుల్ కొడుకే కదా. వారికి చేసే హక్కు లేదా? వారిని అదృష్టి ప్రచారాలు చేస్తూ మహిళలను చూడకుండా కించపరుస్తూ మాట్లాడుతూ వీడియోలు తీస్తూ వాళ్ళు ఎటు వెళ్తున్న భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తులు వాళ్ళేమంటున్నారు? అంత అపవిత్రమైన పొత్తులు పెట్టుకొని తిరిగేది నువ్వు, మేము కాదు కదా. కొడుతున్నాడు. పాస్పోర్ట్ ఏంటికి అయిపోయినాయి ఆయనకు 2012-11 కాంచి కేసులు ఉన్నాయి. మొత్తం 2005 ఎన్నికల నీ సర్పంచ్ ఉన్నప్పటి నుంచి కూడా నేను ఇచ్చే బెయిల్ మీద తిరిగి ఆయన జమానతుల మీద బయటకు వెళ్ళాడు. పీడిఎస్ బియ్యం పట్టుకోవటం కానీ, స్కాలర్షిప్ లో కుంభకోణాల కానీ ఎన్నో కేసులు ఉన్నాయి. మర్డర్ కేసులలో కూడా ఉన్నది. ఎన్నో ఒక పోలీస్ ఇన్ఫార్మర్ గా పనిచేస్తూ దళాలతో అడ్డం పెట్టుకుని ఏదో రకరకాల ఆయన ఆస్తి అంతా ఈ 2002కు ముందు ఆయన ఆస్తి అంతా ఇక్కడ అప్పు పుట్టక ఇల్లు అమ్ముకొని పోయి పోరాడు పోయినాడు. ఇలా 100 కోట్ల ఆస్తులకు ఎట్లా అధిపతి ఇవన్నీ ప్రజలు గమనించారా? ఊరు దాటి ఊళ్ళకి వస్తే పార్టీ, ఊరు దాటితో పాటు కోలాడిపోతే ఒక పార్టీ, ఆయన పార్టీలు మార్చేది అతను. మేము మంచిదో చెడేదో మేము అందరం కలిసి బయటపడుతున్నాం. ఏ పార్టీలకు వచ్చి ఆ పార్టీ కోసమే పనిచేస్తున్నాం. ఇక్కడ ఉన్న ముకుందాపురం గ్రామ ప్రజల కోసమే పనిచేస్తున్నాం. మేము అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉండేటోళ్ళం. మేము ఎప్పుడు పిలిచినా, ఏ పేద ప్రజలు పిలిచినా, ఏదో ఆపద వచ్చినా అందుబాటులో ఉండే వ్యక్తులం మేము. ఇక్కడ పాతూరులో వెంకటరెడ్డి గారు ఉంటాడు, అక్కడ కొత్తలో మేము ఉంటాం. 80 సండే సర్పంచ్ లెక్క సందకాడ వచ్చి మీటింగ్లు పెట్టే సర్పంచ్ అతను, మేము కాదు అతను. మేము ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంటాం. ఇప్పుడు ప్రతి ఎలక్షన్ లో మేము గెలిపించుకుంటూనే వస్తున్నాం. ముకుందాపురంలో ఎప్పుడు కూడా ఇంత కంటావస్థ లేదు. ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలు. ఇప్పుడు ఎస్సీ మహిళలకు వచ్చినాయి అవకాశం వాళ్ళకు కూడా, ఎందుకంటే పార్టీ సీనియర్లు వాళ్ళు. అందుకనే ఇలాంటి ప్రశాంత వాతావరణం చెడగొట్టి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అలజడి సృష్టించాలని. దీని మీద కూడా పోలీస్ శాఖ వారు కానీ, ఎలక్షన్ కమిషన్ వారు కూడా దృష్టి పెట్టి ఇలాంటి చర్యలను ఖండించాలని, అలాగే మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోలపూరి రామలమ్మ గారి ఉంగరం గుర్తు మీద అత్యంత మెజార్టీ ఓట్లు వేసి, అలాగే వార్డు మెంబర్లను కూడా అత్యంత మెజార్టీతో గెలిపించి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి కానుక వేస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాంతమ్మండి, మేము చోట అమ్ముకున్నాం. మా పాప కల్లా 300 గజం ఇచ్చినాము. మాకు 300 గజం ఉంది. మేము ఇల్లు కట్టుకున్నాము. అప్పుల పాలైనామని ఈ కాగితాలన్నీ తీసుకొని పోయి ఇట్లా బేరం ఆడినాం. శివయ్య కానీ ఇచ్చినాము. పోరంబోకు మొత్తం ఉత్తగానే ఇచ్చినాము. పట్టాభూమి వరకు మాకు 1 గజం తేడా రాకుండా చూడు మామయ్య అన్నాము. నాగిరెడ్డి సార్ మా మామయ్య మాకు పాలాయనని మేము నమ్మినాము. ఆయన చేతిలో పెట్టినాము. నీకేం లేదమ్మా, నేనున్నా వెళ్ళి మళ్ళీ అని అన్నాడు. అన్నా కూడా నేను సర్లే అని ఇచ్చినాము. మా పాప కూడా నా కట్నం కింద పెదనాన్న మమ్మల్ని అన్యాయం చేయొద్దు, మాకు ఇబ్బంది పెట్టద్దు పెదనాన్న అని అన్నది. అన్నా కూడా సరేమ్మా మీకేం ఇబ్బంది రానియకుండా మీ డబ్బులు మీకు గట్టిస్తా అన్నాడు. వారం రోజులకి ఇస్తా అని చెల్లని చెక్కు వాళ్ళ డబ్బులు లేవు. నేను బ్యాంకు పోయి మా ఆయన నేను చూసి వచ్చినాం. ఆ బ్యాంకు పోయి చూస్తే వాళ్ళ రూపాయలు లేదు. 40,000 ఉన్నాయి అన్నారు. 9 లక్షల చెక్కుకి 40,000 ఉన్నాయి. చూసుకొని వచ్చినాం. నెల రోజుల దాకా కూడా మేము ఆ ఒక్కల పోలే. ఇస్తాడు అనుకున్నాం. బుడ్రా ఆయనకి ఇస్తా అన్నాడు. అప్పుడు ఇవ్వలేదు. మళ్ళీ 10 రోజులు ఆయన ఇస్తా అన్నాడు. నెల రోజులు తిరిగినాం, ఇవ్వలేదు. ఇవ్వకుంటున్నాక సర్లే అని మేము మేలకుంటున్నాము. పంచాయతీ బోర్డులో మొత్తం వసూలు చేసుకుర్రు. ఏం చేసిరో మాకు తెలియదు. మేము అడిగినప్పుడల్లా ఎకరం రాసిస్తా అంటుండు. మేము మేల కాకుండా ఉన్నాము. 2 సంవత్సరాలన్నర గడిచింది. అట్నే మాకు రూపాయిలే. వాళ్ళ నీళ్ళని దోవటం, డబ్బులు ఇస్తా అనటం ఇచ్చు లేదు, ఏం లేదు. 2 సంవత్సరాలన్నర మా ఆయనకు మందు గుడ్డు కొని ఇస్తా అన్నాడు. లీటర్ మందు దాయిస్తాము అన్నాడు. అన్నా కూడా మేమేం రోషపడలేదు. అది పోయి అడిగితే డబ్బులు ఇవ్వటం లేదు, లేవు డబ్బులు లేవు, ఏం లేవు అని అన్నాడు. మేము సరే మెలకాకుంటున్నాం. ఈ సారు శ్రీనివాసరెడ్డి సారు, కోటిరెడ్డి సారు వచ్చిర్రు. మమ్మల్ని నెల రోజులు తిరిగిర్రు. సరే మేమే ఉంచుకుంటాం అని అన్నాము. సరే మీ ఇష్టం ఉంచుకోరు అన్నాడు. మళ్ళా మా అప్పుల గురించి, మా పాప గురించి, మా అల్లుడు ఇబ్బంది పడుతుంటే మందు దాయిస్తామని వాళ్ళు ఊరు పెట్టుకుంటుంటే పిల్ల ఇక సరేలే అమ్మతో మామయ్య అని మేమే ఫోన్ చేసి చెప్పినాం వాళ్ళకి. చెప్తే వాళ్ళు వచ్చిర్రు. నెల రోజులు బేరం అయింది. అప్పుడు తెలవడం వాళ్ళకి. మరి మేము డబ్బులు మరి 1 కోటి రూపాయలు ఇచ్చిన మమ్మల్ని అన్యాయం చేసిండు. 969 గజాలకి 530 గజాలే అలా తెలిపిర్రు. అలా మా చోటు అంతా కేటాయించిర్రు. ఆ చోటు వల్ల మేమేం చేసినాం, ఆయనకి కలుసుకోలేదు. అలాంటి మోసగాలని ఎవరు నమ్మొద్దు. అయిన వాళ్ళనే మోసం చేసిండు. మమ్మల్ని సాగు బతుకుల మధ్యలో వీళ్ళు వచ్చి కాపాడిరు. వీళ్ళిద్దరే, కోటిరెడ్డి సారు,
శ్రీనివాసరెడ్డి సారే మా ప్రాణాలు కాపాడిండు. మా ప్రాణాలకు ఆయుష్ పోసిందే వాళ్ళు. ఆ డబ్బులు కట్టకపోతే ఈ అప్పుల వాళ్ళందరూ ఈ డబ్బులు మొత్తం ఈ కాగితాలన్నీ మోసం చేసింది ఎవరు? నాగిరెడ్డి సారు. మేము అయిన వాళ్ళని నమ్మినాం, ఆయన చేతులు పెట్టినాం. మా చోటు ₹1 కోటి చోటుని 50 లక్షలకి 40 లక్షలకే ఇచ్చినాం. అయ్యాల ఎవరేస్తారు? ఎవరేస్తారండి మోసగాళ్ళకి? మమ్మల్ని మోసం ఇట్లా చేసిండు. మేము మా సావంతులకు పోయి వచ్చినాం. మేము ఇల్లు కట్టుకొని అప్పులు చేసుకొని నా బిడ్డ కట్నం కింద ఇచ్చిన డబ్బులన్నీ ఇట్లా ఆగమాగం చేసి మమ్మల్ని సావంతులకు పోయి వచ్చిండు. నా మొగుడికి లీటర్ మందు కొని తాగి సాగు నా పేరు రాయమన్నాడు. మరి మేము ఏమనుకోవాలి? ఇక పాలోడే అత్త అంటే ఊళ్ళో మాకేముంది? అందరు కూడా అందరినీ మోసపుచ్చి అందరినీ వాళ్ళు డబ్బులు కట్టుకుర్రు అని కూడా అన్నారు. మాకు డబ్బులు రూపాయిలే. 50,000 ఇచ్చిండు. ఎంపీటీసీ 50,000 ఇచ్చిండు. ఆయన రూపాయి నేను తీసుకోలేదు. కాంతమ్మ 2 లక్షలు ఇస్తా తీసుకోపో, 3 లక్షలు ఇస్తా తీసుకోపో అన్నాడు. నాకు అవసరం లేదు, మా ఆయన కప్పులోళ్ళు తిరుగుతుర్రు, నాకు ఇది సరిపోవని నేను అన్నా. మాకు వాళ్ళు సారోళ్ళు ఏం న్యాయం చేసిరు? 869 గజాలు తేలింది. అది ఈయన 530 కేజీ వేసింది. ఇక పరుగు పోతుందని ఆ చోటుకి నాకు ఒక గది ఏర్పాటు చేసిరు. అందులో కొబ్బరికాయల కొట్టు నాకు జీవితాంతం ఏర్పాటు చేసిరు. 5 లక్షలు నా పేరు మీద డొనేషన్ అని తండ్రి కృష్ణారెడ్డి డొనేషన్ ఇచ్చిండని రాస్తామని చెప్పారు. గుడి కట్టి వాళ్ళే కట్టాలి గుడి. నాకు వాళ్ళు కడితేనే సంతోషం. వాళ్ళ మీద అసలు ఆ సామే నచ్చలేదు. ఆ సామే వీళ్ళని దోలిండు. ఆ సామే వీళ్ళల్లో దూరిండు. ఆ సామే మాకు మేలు చేసిండు. మేము పిచ్చోళ్ళం, మాకేం తెలవదు. అన్యాయంగా పోయి నా మొగుడు అల్లు ఇరికిందని మేము బాధపడుతున్నాం. వాళ్ళిద్దరే కట్టాలి దేవుని గుడి కూడా. నేను తెలియజేయనిది ఏమనగా, మొదటగా నా పేరు దాసరాజు రేణుక, పెద్దలక్ష్మయ్య భార్యని. పెద్దలక్ష్మయ్య అనేది తర్వాత సంగతి. పోలీస్ అయిన భార్యని అంట నేను. పోలీస్ అనేది మేము చూసుకుంటే ఇవన్నీ జరిగేవి కావు. పోలీసు 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 రేవంత్ రెడ్డి వాళ్ళ నాన్న పోలీస్ కాదా? అన్నపూర్ణ, సూర్యాపేట చైర్పర్సన్ అన్నపూర్ణ పోలీస్ అయిన భార్య. ఏఎస్ఐ గారు మాతో పాటే చేశారు మోతేలో. వాళ్ళు కాదా? టిఆర్ఎస్ పార్టీ నుంచే కదా వాళ్ళు చేసింది. ఇవన్నీ కాదండి, మేము గ్రామ అభివృద్ధి కోసం ఇవన్నీ చేస్తున్నాం. ఊరు పడాపడిపోతుంది. వాళ్ళ పాలన 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇక్కడ. ఏం చేశారు, ఏం చేసిరో చెప్పుకోమనండి ఫస్ట్, తర్వాత కించపరచమనండి. మేం చెప్తాం ఏం చేసినామో. గుడి కోసం 50 లక్షలు కాంతమ్మ గారికి ఇప్పించినాం. వాళ్ళు కాంతమ్మ గారు అక్కడికి వెళ్తే మందాకు జామని చెప్పారు కాంతమ్మ గారిని. ఇప్పటికి కూడా తన దగ్గర ఉంది చెల్లని చెక్కు. మేము దానికోసం పోరాడలేదు. మేము ఎప్పుడు తనని అడగలేదు మీరు కాంతమ్మకి చెల్లని చెక్కు ఇచ్చిరు అని కూడా మేము అడగలేదు. కాంతమ్మని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ కుటుంబంలో 3 వ్యక్తులు ఉన్నారు, మాట్లాడలేవరు, ఒక పనికి పోలేవరు. వాళ్ళ కోసం మేము కష్టపడి మేము అందరం కూర్చొని ప్రభుత్వ ఉద్యోగులు అందరం కలిసి మాట్లాడుకొని తనకి డబ్బులు ఇప్పించినాం. ప్లేస్ కి శివాలయం తరపున తనకి డబ్బులు ఇప్పించినాం. 50 లక్షలు ఇప్పించినాం. సరే అది వదిలేయండి. తర్వాత కీర్తన అనే బాలిక కస్తూరిబా పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. తన 2 చేతులు కాలిపోతే మా ప్రభుత్వ ఉద్యోగస్తులను కలిసి 2 లక్షలు ఇప్పించినాం అమ్మాయికి. తర్వాత రాజు గారు ఆర్టిస్ట్ శ్రీ చైతన్య పాఠశాలలో చేసేవారు. తనకు కూడా ఏదో హెల్త్ ఇష్యూ వస్తే ఇప్పటికి కూడా మంత్లీ మెడిసిన్ మేము ఇప్పిస్తున్నాం. సిపిఎం పార్టీలో వాళ్ళ అన్నయ్య నాయకుడిగా పనిచేస్తున్నాడు. కనీసం పక్కకెళ్ళి కూడా చూడడు. మెడిసిన్ మేము ఇప్పిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులం మేము ఇప్పిస్తున్నాం. పోలీస్ భార్యలు నిలబడొద్దా? రాజ్యాంగంలో రాశారా? అంబేద్కర్ గారు రాశారా ఏంది పోలీసులు నిలబడొద్దని? మేము అభివృద్ధి కోసం వచ్చినాం. పాఠశాల గుడి కోసం ఎందుకు పోట్లాడుతున్నారు? డబ్బుల కోసం. బడి కోసం ఎందుకు పోట్లాడట్లే? డబ్బులు రావని. ఒక ఉన్నతాధికారిని మేము సపోర్ట్ చేసుకొని సార్ పరిస్థితి ఇది, మా ఊర్లో మా గ్రామంలో పాఠశాల పడిపోతుంది, పిల్లలు ఎవరు రావట్లేదు, దానికోసం మీరు ఏమైనా హెల్ప్ చేయాలంటే వాళ్ళు కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళే. ఈ పాఠశాలలు ఇవన్నీ పోగొట్టుకోవద్దు. తర్వాత గుడి మాట్లాడుకున్నాం. ఫస్ట్ బడి అని చెప్పేసి 2 పాఠశాలలకి రంగులు వేయించారు. తర్వాత పిల్లల్ని 50 మంది 60 మందిని గ్యాదర్ చేసి వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ మేమే చూసుకుంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగస్తులమే చూసుకుంటున్నాం, ఏ ఒక్కరు చూసుకోవట్లేదు. తర్వాత వాటర్ ప్లాంట్లు 2 మేమే వేయించాము. ప్రభుత్వ ఉద్యోగస్తులు అని పేరు పెట్టి చూపిస్తున్నారు కదా, మేమే వేయించాము. ఇంకా ఏం చేయాలో చెప్పండి, మేము చేస్తాం. మేము ఇంతే నిలబడతాం, ఇంతే చేస్తాం. రాజ్యాంగంలో వద్దని చెప్పారా? సీసీ కెమెరాలు 3 లక్షలు ఎవరు ఇప్పించారు? ప్రభుత్వ ఉద్యోగస్తులే. వాళ్ళు పేరు పెట్టి చూపించే పోలీసు పెద్ద లక్ష్మయ్య పోలీసు అని నిన్న చెప్తున్నారు కదా, తను ప్రతి పేద కుటుంబంలో ఎవరు మరణించినా 50 కేజీల బియ్యాన్ని ఇప్పటికి 25-26 మందికి ఇప్పించారు. ఎవరు చిన్న మెసేజ్ పెట్టినా చాలు ఫోన్ లో, ఇట్లా హెల్త్ బాగాలేదు, ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నారు అంటే పేద కుటుంబానికి చెందిన వారికి 5,000 4,000 మాకు చేతనైనంత లక్షల్లో ఇచ్చుకోలేము. కానీ మేము మాట్లాడుకొని మాకు తెలిసిన పెద్దవాళ్ళతో మాట్లాడి
వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా అమౌంట్ వాళ్ళకి ఇప్పించి మెడిసిన్ ఇప్పించడం అవన్నీ చేస్తున్నాం. మేము చేసిన తప్పేంది? మేము వేరే గ్రామంలో ఉండి ఇవన్నీ చేస్తే మాకు నడవదు అని చెప్పేసి మేము ఈ గ్రామానికి వచ్చినాం. మా గ్రామంలో మేము ఉంటూ మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాం. మేము చేసిన తప్పేమన్నా ఉందా? లేదా వాళ్ళు చేసిన గొప్పలు ఏమన్నా ఉంటే చెప్పామనండి, ఒక్కటి చెప్పామనండి. దీంట్లో నేనైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855